పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేటలో 58వ సీనియర్ నేషనల్ ఖోఖో తెలంగాణకు రావడం, అందులో మన వరంగల్ జిల్లాలో కాజీపేట పెట్టుకోవడం, మన ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సహించడం, భారతదేశంలో ఎక్కడ పెట్టలేనంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇలా మనం నిర్వహించుకోవడం, ఈ నిర్వహించడానికి సహకరించిన నేషనల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా దాంతోపాటు కాంగ్రెస్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులకు, స్టేట్ అసోసియేషన్ ఖోఖో ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కు, సెక్రటరీలకు, కమిటీ మెంబర్లకు, జిల్లా సెక్రటరీకి మరియు కమిటీ మెంబర్లకు, పత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు, ముఖ్యంగా రైల్వే జీఎం గారికి, రైల్వే సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి, అదేవిధంగా రోహిణి హాస్పిటల్, తర్వాత స్కూల్ యాజమాన్యాలకు, సోషల్ వెల్ఫేర్ ఉర్సుగుట్ట యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 29 రాష్ట్రాల నుండి దాదాపు 1500 మంది ప్లేయర్సు, టెక్నికల్స్, అఫీషియల్స్ 500 మందికి మన హన్మకొండలో అకామిడేషన్ ఏర్పాటు చేసి మంచి భోజన వసతులు కల్పించి, వాళ్ళు ఉండడానికి కాలేజీలలో, లాడ్జ్లలో మంచి బోర్డింగ్ అవకాశాలు కల్పించి, అన్ని రకాల వాళ్ళకు సౌకర్యాలు, బస్సు సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, హాస్పిటల్ సౌకర్యాలు, ఫుడ్ అరేంజ్మెంట్స్, అన్ని రకాల 5 స్టార్ స్టేజ్లో నేషనల్ స్టాండర్డ్గా మనం నిర్వహించడం జరిగింది. వచ్చిన క్రీడాకారులు కూడా సక్రమంగా చేరుకొని వారందరూ సంతోషంగా వెళ్ళినాం. మేమందరము హ్యాపీగా ఉన్నామని చెప్పి ఫోన్ చేయడం, మెసేజ్లు పెట్టడం, మా కేకే ఫెడ్ కూడా వాళ్ళ మెసేజ్ల ద్వారా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. నన్ను నమ్ముకొని 25 సంవత్సరాలు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఇనానిమస్గా నాకు ఇవ్వడం, రాష్ట్ర అధ్యక్ష పదవి 2 సార్లు ఇనానిమస్ నాకు ఇవ్వడం, దాంతోపాటు సౌత్ జోన్ ప్రెసిడెంట్ కూడా నాకు ఇవ్వడం, డిసిప్లినరీ యాక్షన్ కమిటీలో నాకు ఇవ్వడం, ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క పదవి కూడా రాలేదు 30 సంవత్సరాలలో. ఇలా మన స్టేట్ సెక్రటరీ కూడా వాళ్ళ అసోసియేషన్లో ఇవ్వడం, నిజంగా స్పోర్ట్స్కు ఇలా ఖోఖో ఫెడ్ చాలా పెద్దపీట వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినందుకు గాను ఆ మూల్యం మనం చెల్లించుకున్నాం. దేశంలోనే ఎవరు చేయలేనంత సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తెలంగాణకు పేరు తెచ్చే విధంగా ఇలా ఈ కార్యక్రమం నిర్వహించాం. మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్పోర్ట్స్ ఉన్నటువంటి బకాయిలు కానీ, స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఒక తెలంగాణ పేరు చెప్పుకొని కాలయాపన చేసింది తప్ప ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణను దాచుకున్నారు. అన్ని కార్పొరేషన్లలో, అన్ని వింగ్స్లలో తెలంగాణను గరిటెబెట్టి గిక్కున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పుల కుప్పను, ఇన్ని అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో, ముఖ్యంగా మన స్పోర్ట్స్లో కాంగ్రెస్కి వచ్చిన అధికారంలోకి రాగానే మొదటి బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు ఇలా మనకు కేటాయించడం జరిగింది స్పోర్ట్స్కు. దాంతోపాటు సీఎం కప్ కూడా బ్రహ్మాండంగా చేశారు. పేమెంట్ కూడా 15 రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది. మా ఒక్క ఖోఖో అసోసియేషన్కు 10 సంవత్సరాల పేమెంటు మీ అందరు తెలుసు. పీటీ సార్లకు ఎంత జీతం వస్తుందో, 1,20,00,000 రూపాయలు ఇవ్వాలి మా ఒక్క ఖోఖో అసోసియేషన్కి. ఇవ్వబడుతుందని చెప్పి ఫైల్ కూడా మూవ్మెంట్ చేస్తలేరు, వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండే. ఈరోజు వరకు కూడా ఇవ్వాలి. ఒక్కొక్క పీటీస్ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు అడకొచ్చి పెట్టినారు. ఇవాళ ఒక స్పోర్ట్స్ చేయాలంటే 2.5 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇలా ప్రభుత్వాలు ముందుకు రావాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. గంజాయి పెరుగుతుంది,
మత్తు పానీయాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ నివారణ జరపాలంటే స్పోర్ట్స్ గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తే యువతరం మంచి మేధావులు అవుతారు, విద్యావంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, రోగ నివారణ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు క్రీడలకు అందుకోసమే వారు కూడా క్రీడాకారుడు కాబట్టి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన క్రీడల మంత్రి కూడా క్రికెట్ ప్లేయరు, రంజిత్ ప్లేయరు. ఇలా అడగగానే ఉత్సాహం వచ్చేసి అంత అరేంజ్మెంట్ చూసి మంచి పాజిటివ్గా అన్న స్టేడియంలో మాకు ఇండోర్ స్టేడియం మాకు ఇవ్వమని అడగగానే 100% ఇస్తున్నా, ఎస్టిమేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే 3 నెలల ముందే నేను అన్ని అప్లికేషన్ పెట్టినా. మా ఉనికిచెర్లలో భూమి కూడా పేరు మీద అమ్మకానికి పెట్టారు, ప్రభుత్వ భూమిని. ఆ భూమి క్రీడలకు కేటాయిస్తే, స్టేడియం కేటాయిస్తే ఉమ్మడి జిల్లాకు నేషనల్ హైవేకు దగ్గర ఉంటుందని చెప్పి అప్లికేషన్ పెట్టి కడియం సీఆర్ దగ్గరికి మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడల అసోసియేషన్ అందరినీ తీసుకుపోయి, మీరు ఈ వయసులో పెద్దవాళ్ళు, డిప్యూటీ సీఎం చేసిన వాళ్ళు, మీరు ఈ ఫైల్ మూమెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే అప్పటికే ఆ ఫైల్ అంతా మూమెంట్ అయింది. అప్లికేషన్ 3 నెలల ముందు పెట్టడం జరిగింది. ఎంబడే సీఎం గారు స్పందించి ఎంబడే అప్రూవల్ చేయడం జరిగింది. సరే, అందరు మా ఎమ్మెల్యేలు అంతా పోయి మేము తెచ్చినామని చెప్పుకున్నారు, సంతోషం. ఎవరు తెచ్చినా కాంగ్రెస్ తెచ్చింది కదా, సంతోషం. సరే, వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి వాళ్ళకు కూడా పేరు రావాలి కాబట్టి చెప్పుకున్నందుకు సంతోషం. కానీ అది రావడానికి ముందు కబడ్డీ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్, జోడో అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు కలిసి ఒక డిజైన్ చేసి తీసుకుపోవడం వల్లనే వచ్చింది. దాంతోపాటు ఇలా స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చింది. అదేవిధంగా సీతక్క గారు కొంచెం బిజీగా ఉన్నారు. సమ్మక్క జాతర అయిన తర్వాత మనకు ఏటున్నారం కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా పిటిషన్ పెట్టొచ్చాము, 6 నెలల ముందే పెట్టొచ్చాము. సీతక్కతో కూడా చెప్పాను, అది కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక స్పోర్ట్స్ హబ్గా, విద్యా సంస్థకి ఎట్లయితే హబ్గా మారిందో మన స్పోర్ట్స్ కూడా ఇక్కడ హబ్గా మారాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. గతంలో విద్య అంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అట్లా ఉండే, కానీ ఇప్పుడు మన వరంగల్ ఒక హబ్గా మారిపోతుంది. మన వరంగల్ పెద్ద జిల్లా, ఉమ్మడి జిల్లా, 6 జిల్లాలు ఉన్నాయి, ఏది లేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని నిజంగా మీరంతా ఖోఖోను నడుస్తూ ఉంటే వీడియోస్ ఇంటర్నేషనల్ వైడ్గా ఇలా మనకు మంచి పేరు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మీ ద్వారా ఒక రాజకీయ నాయకులకు కూడా ఒక సూచన ఇస్తూ ఉన్నా. మీ ద్వారా రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా దయచేసి స్పోర్ట్స్ విషయంలో ఎవరు కూడా వ్యతిరేకం చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ చేసేటప్పుడు కష్టపడడానికి పేరు వస్తుంది, కానీ ఈ స్పోర్ట్స్ పెట్టడం వల్ల ఇవాళ రాఘవరెడ్డికి మంచి పేరు వస్తుందని, రాఘవరెడ్డికి ఇవాళ ఎక్కడ ప్రజలలో పోతుందని, రాఘవరెడ్డికి ఈ స్పోర్ట్స్ చేసినా ఇంకేం చేసినా పేరు ఎక్కడికి పోదు, నా పేరు నాకే ఉంటుంది, నా పనులలోనే ఉంటుంది, నేను చేసే పనులలోనే ఉంటుంది. ఎవరి పేరు వాళ్ళు చేసే పనులు ఎవరు గమనిస్తలేరు అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఇప్పటికీ మనం ఏం చేస్తలేము, ఏం చేస్తున్నాము, రాజకీయ నాయకులను ప్రజలు కనురెప్పగొట్టకుండా చూస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనం ఏం చూస్తలేమనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి అడుగు వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. అది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే చాలా మనం జిల్లా వెనుకబడిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచన ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి మేము ఖోఖోలో ఉన్నాం. మేము ఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించలేనాడు, కూడా ఎవరు వ్యతిరేకించలేనాడు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. 25 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. అసలు ఖోఖో మన వరంగల్ జిల్లాలో మొత్తం సమసిపోయింది. అలాంటి ఖోఖోను జేబులకు వెళ్ళి ఖర్చు పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున స్థాయిలో తీసుకొచ్చినాం. ఇవాళ మ్యాట్ల మీద ఆడుతున్నాం. ఒక్కొక్క మ్యాట్ కొనాలంటే 12 లక్షల రూపాయలు అవుతుంది. ఎవరిస్తారు? డబ్బులున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ప్రజలకు సేవ చేసేటోళ్ళు, ప్రజల కోసం ఖర్చు పెడతారు, యువతరానికి ఖర్చు పెడతారు. ఎవరున్నారో ముందుకు రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన జేఎన్ఎస్ క్లబ్లో
ఇలా గ్రౌండ్లో చాలామంది జేబులోకి వెళ్ళి ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకు గుర్తింపు లేదని చెప్తా ఉన్నా. ఇలా హ్యాండ్బాల్ కానీ, ఇలా వాలీబాల్ కానీ, ఇలా కబడ్డీ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా జేబులోకి వెళ్ళి ఖర్చు పెడతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వాలు గుర్తించాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, రాజకీయ నాయకులను జోక్యం చేసుకోవద్దు, వీలైతే మీరు సహాయం చేయాలి తప్ప ఇలా నష్టం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా నాకే కనపడింది, నాకు ఎంత వ్యతిరేకించారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వితిన్ ద పార్టీలో ఉన్నాం కాబట్టి మీతో చెప్పడం లేదు, మీ అందరికి తెలిసిన విషయాలే. కాబట్టి దయచేసి రాజకీయంగానే ఎదుర్కొందాం, కానీ అనవసరమైన దమ్ముంటే ఎదుర్కోవాలి. దమ్ముంటే మీరు రాజకీయంగా కొట్టండి, తిప్పి కొట్టుకుందాం. నువ్వు 10 మందికి సేవ చేసి నువ్వు మంచిగా నాతో పాటు పోటీపడు, ఈర్ష్యపడకు, పోటీపడు దమ్ముంటే నాతో. అంతేగాని ఇలా స్పోర్ట్స్ మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి అందరికీ సూచన మాత్రం చేస్తూ ఉన్నా. తప్పకుండా మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీ పత్రికా సోదరులు కూడా ఎవరు ఏ వర్గం ఉన్నా, ఎవరు ఏ వర్గాలు ఉన్నా దయచేసి స్పోర్ట్స్ విషయంలోకి వస్తే మీరందరూ సహకరించాలి. అందులో మన పిల్లగాళ్ళు ఉంటారు, అందులో మన కొడుకులు ఉంటారు, మన తమ్ముళ్ళు ఉంటారు, బామ్మాడులు ఉంటారు, మన సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. అందరికీ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.